నేనైతే రాజగోపురం దగ్గరికి వచ్చేసాను. దీన్ని ఈస్ట్ గోపురం అని కూడా అంటారనమాట. ఇక్కడ నుంచి మొత్తం గిరి ప్రదక్షిణ అందరూ స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మనం అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. ఫుల్ ఇక్కడైతే లైటింగ్స్తో ఉంది, మొన్న జరిగిన జ్యోతి వాటి వల్ల. అందరూ దీపాలు ఇవన్నీ వెలిగిస్తారనమాట, కర్పూరాలు ఇవన్నీ వెలిగించి వాళ్ళ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుంచి. ఈ గిరి చుట్టూ చాలా ఆలయాలు ఉంటాయండి. అండ్ అలాగే ఈ గిరి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి. దాంట్లో మొదటిది, మీరు క్లియర్గా చూస్తే ఈ గిరి శ్రీచక్రం ఆకారంలో ఉంటుందండి. అండ్ అలాగే రెండవది, ఈ గిరిని శివుడిలా భావిస్తారు. అందుకే ఈ గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తే శివుడి చుట్టూ ప్రదక్షిణం చేసినట్టే అండి. జనాలు అయితే బీభత్సంగా ఉన్నారు ఆ జ్యోతి కారణంగా. రథాలు ఇవన్నీ ఉన్నాయి, ఫుల్ గుడి కూడా లైటింగ్స్ ఇవన్నీ పెట్టేసి ఉన్నాయి. సో ఈ రాజగోపురం నుంచి లెఫ్ట్కి వెళ్తే గిరి ప్రదక్షిణ అనమాట. ఇటు స్టార్ట్ చేస్తారు అందరూ. సో రాజగోపురం నుంచి లెఫ్ట్ సైడ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు అందరూ. నేనైతే దండం పెట్టుకుని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. ఈ గిరి ప్రదక్షిణ మొత్తంలో మనకి 8 లింగాలు తగులుతాయి. యాక్చువల్లీ 8 లింగాలు మంచి స్ట్రాటజిక్గా ప్లేస్ చేశారు 8 దిక్కుల వైపు. అంటే ఇప్పుడు తూర్పు వైపు ఇంద్రలింగం, ఆగ్నేయం వైపు ఏమో అగ్నిలింగం, దక్షిణం వైపు ఏమో యమలింగం, అదే నైరుతి వైపు ఏమో నిరుతి లింగం, అలాగే పడమర వైపు వరుణలింగం, వాయువ్యం వైపు ఏమో వాయులింగం, ఉత్తరం వైపు ఏమో కుబేరలింగం, అలా లాస్ట్లో ఈశాన్యం వైపు వచ్చేది ఈశాన్యలింగం అనమాట. సో ఇలా 8 లింగాలు కవర్ చేసుకుని ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుద్ది అనమాట. సో ఇప్పుడైతే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అదే పాయింట్కి వస్తాం. సో అక్కడితో మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోద్ది. రాజగోపురం నుంచి జస్ట్ 100 మీటర్స్ అలా లెఫ్ట్కి వస్తే మనకు ఫస్ట్ వచ్చేది ఇంద్రలింగం. ఇది ఇంద్రలింగం అనమాట. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ లింగానికి మనం నడుస్తాం. ఇక్కడ ఉన్న 8 లింగాలకి ఒక్కొక్క విశిష్టత ఉంది ప్రతి లింగానికి. అలాగే ప్రతి లింగానికి పూజిస్తే ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ఫలితాలు ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూసిన ఇంద్రలింగానికి కనుక మనం పూజిస్తే కనుక ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు, అలాగే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అభివృద్ధి, ఇలా రాజ్యపూజ్యం అంటారు కదా, ఆ టైప్లో వస్తుంది అనమాట. మీరు గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో ఇలాంటి బోర్డులు అయితే క్లియర్ కనిపిస్తూ ఉంటాయి. మనం ఎక్కడ ఉన్నాం, ఎంత దూరం వచ్చాం. టోటల్ 14 కిలోమీటర్స్ ఉంటుంది ఈ గిరి ప్రదక్షిణ మొత్తం. సో అవుట్ ఆఫ్ 14 కిలోమీటర్స్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు అంటే 12/14 అంటే 12 కిలోమీటర్స్ తిరిగినట్టు 14లో. సో అట్లా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, మీరైతే ఈజీగా చూసుకోవచ్చు. సో మనం అయితే ప్రస్తుతానికి ఇంద్రలింగం నుంచి టువర్డ్స్ అగ్నిలింగం వైపు ఉన్నాం. సో 1 కిలోమీటర్ వచ్చాం, ఇంకొద్ది ఎదరికి వెళ్తే అగ్నిలింగం వస్తుంది. మనకు అలా ముందుకు వస్తే మనకి ఇక్కడ అగ్నిలింగం ఇటు అనే దారి ఉంటుంది. ఇది మెయిన్ రోడ్ మీద ఉన్నది టెంపుల్. సో ఈ అగ్నిలింగానికి మనం ఈ లోపల స్ట్రీట్లోకి వెళ్ళాలి, అక్కడ అగ్నిలింగం కనిపిస్తుంది అనమాట. గిరికి ఆగ్నేయం సైడ్ ఉండేది అగ్నిలింగం అండి. సో అగ్నిలింగానికి పూజిస్తే మనకి దీర్ఘకాలిక రోగాలు ఇలాంటివన్నీ తగ్గిపోతాయని చెప్తూ ఉంటారు అనమాట. సో ఇది అగ్నిలింగం, రెండో లింగం అనమాట. గిరికి దక్షిణం వైపు ఉన్న లింగం పేరు యమలింగం అండి. ఈ యమలింగాన్ని కనుక మనం పూజిస్తే మనకున్న అపమృత్యు దోషాలు, అలాగే మనకి ఏమైనా భయాలు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయని చెప్తూ ఉంటారనమాట. ఇది టెంపుల్. యమలింగం దాటి కొద్దిగా ఇంకా 1.6 కిలోమీటర్స్ వెళ్తే మనకి నిరుతి లింగం కనిపిస్తుంది. అది నైరుతి సైడ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ చూద్దాం. నడక మార్గంలో మనకైతే జింకలు కనిపిస్తూ ఉంటాయండి. మార్నింగ్ అయితే కాస్త ఎక్కువ ఉంటాయి డే లైట్లో. వెళ్ళే దారిలో అయితే ఇలా ఒక గుడి దగ్గర ముడుపులు అయితే కడుతున్నారు చెట్టుకి. జనాలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నమ్మకాలండి. అలాగే ఇక్కడ ఒక కోరిక కోరుకుని కాయిన్ నిలబెడితే, అది ఒకవేళ నిలబడితే కనుక మీ కోరిక నెరవేరుతుందని నమ్ముతూ ఉంటారండి ఇక్కడ.
ஆரும் மணிகொண்ட பொன்னாமம் பாடி பாடி மனதை மெல்லே பாடி போற்றும் கேட்கும் மாமே గిరికి నైరుతి వైపు ఉన్న లింగం పేరు నిరుత లింగం అండి. సో ఈ లింగాన్ని కనుక మనం పూజిస్తే మనకి ఈవిల్ ఫోర్సెస్ అంటే దుష్ట శక్తుల నుంచి మనకి ప్రొటెక్షన్ వస్తుంది అని చెప్తూ ఉంటారండి. సో ఇది టెంపుల్. మీరు పడమర దిక్కు వైపు ఉన్న లింగానికి వెళ్ళే దారిలో మీకు ఇది ఈ టెంపుల్ కనిపిస్తుంది అనమాట. తిరునేర్ అన్నామలై టెంపుల్. సో ఒకవేళ నేనైతే నైట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కడ క్లోజ్ ఉంది టెంపుల్. ఇన్ కేస్ మీరు మార్నింగ్ వస్తే మాత్రం మస్ట్ విజిట్ అనమాట ఈ టెంపుల్. ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్ అండి. మీరైతే ఖచ్చితంగా చూడండి ఒకవేళ మార్నింగ్ టైంలో వస్తే మిస్ అవ్వకుండా. పడమర దిక్కు వైపు ఉన్న లింగం పేరు వరుణలింగం అండి. సో ఈ వరుణలింగాన్ని కనుక మనం పూజిస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని, అలాగే వంశాభివృద్ధి జరుగుతుందని చెప్తూ ఉంటారు. ఇదైతే మనకి టెంపుల్ వ్యూ అండి అవుట్ సైడ్ నుంచి. రాపలైతే వీడియో తీయకూడదు కాబట్టి మనం అయితే ఏం తీయట్లేదు ఏ గుళ్ళోనూ. మనమైతే గిరి ప్రదక్షిణలో హాఫ్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా నాకు తెలిసి 7 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇంకా 3 లింగాలు ఉన్నాయి మనకి చూడాల్సినవి. వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఈ 3 లింగాలు ఉన్నాయి. సో ఈ 3 లింగాలు కవర్ చేస్తే మనం మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళ్ళి ఈ గిరి ప్రదక్షిణ ఎంజాయ్ చేస్తాం అనమాట. మనకి వెనకడికి చెప్పినట్టు పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అంటారు కదండి. సో అట్లాగే కొంతమంది చాలా స్పీడ్గా చేసేస్తున్నారు. సో ఆ స్పీడ్గా చేయడం వల్ల ఫస్ట్ 4-5 కిలోమీటర్స్ అయితే ఈజీగానే అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ 7-8 కిలోమీటర్స్ మొత్తం చాలా హార్డ్ అవుతుంది అనమాట. సో అలా చేయకండి, కాస్త నిదానంగా రెస్ట్ తీసుకుంటూ ఆరామ్సే చేయండి. మీరు ఎంత ఆరామ్సే చేసినా కూడా 4 to 5 అవర్స్లో మ్యాక్స్ కంప్లీట్ చేసేస్తారు. అదే మీరు ఫాస్ట్గా చేసేసి ఫస్ట్ 5-6 కిలోమీటర్స్ ఈజీగా చేసేసి స్పీడ్గా తర్వాత కూర్చుని పోతారు కాలు నొప్పులు వచ్చి. సో సేమ్ టైం ఈక్వల్ అవుద్ది అనమాట. సో అలా కాకుండా నీట్గా ఆరామ్సే చేయండి, బెనిఫిట్ ఉంటుంది. వెళ్ళే దారిలో లెగ్ మసాజెస్ కూడా కనిపించాయండి. వాళ్ళు బాగా కాలు నొప్పులు వచ్చిన పెద్దవాళ్ళు నడుస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఫుట్ మసాజెస్ అనమాట. ఇదోసం 10 మినిట్స్కి 30 రూపీస్ ఎంత తీసుకుంటున్నారు. సో ఇవైతే చేయించుకోవచ్చు. గిరికి వాయువ్యం దిక్కులో ఉన్న లింగం పేరు వాయులింగం అండి. సో ఈ వాయులింగాన్ని కనుక పూజలు చేస్తూ ఉంటే మనకి రెస్పిరేటరీ ఇష్యూస్ అలాంటివి ఏమైనా తగ్గుతాయంట. అండ్ అలాగే ఆయుష్ కూడా పెరుగుతుందంట అండి. సో ఇది వాయులింగం టెంపుల్. గిరికి ఉత్తరం దిక్కు వైపు ఉన్నది కుబేరలింగం అండి. సో ఈ లోపలికి వెళ్తే కుబేరలింగం ఆలయం వస్తుంది అనమాట. ఈ కుబేరలింగాన్ని కనుక పూజిస్తే మనకి అష్టైశ్వర్యాలు వస్తాయని చెప్తారండి. ఇది కుబేరలింగం దేవాలయం అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక 1.9 కిలోమీటర్స్ వెళ్తే ఈశాన్యలింగం వస్తుందండి. ఈశాన్యలింగం వైపు వెళ్ళే దారిలో మోక్ష మార్గం వస్తుందండి. ఈ మోక్ష మార్గం దగ్గర మాత్రం జనాలు బీభత్సంగా ఉన్నారు. క్యూ చాలా పెద్దగా ఉంది. ఇది మోక్ష మార్గం అండి. సో అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తారు, దాంట్లోంచి అలా వస్తే మోక్షం కలుగుతుందని చెప్తారు ఇక్కడ. లాస్ట్ 2 కిలోమీటర్స్ అయితే చాలా కష్టంగా ఉంటుంది. మొత్తం రోడ్డు అంతా ఇసుక, మొత్తం వెహికల్స్ వెళ్ళిపోతూ అంటే బాగా చిన్న రాళ్ళలాగా ఉంటాయి. అవి గుచ్చుకుని చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం ఫస్ట్ ఈజీగానే ఉంటుంది, బట్ పెద్దవాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనమాట. రోడ్ చూడండి ఎట్లా ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. ఇగో చూడండి వెహికల్స్ అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇసుక ఇవన్నీ కామన్గా పడిపోతూ ఉంటాయి అనమాట. అందుకని కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. గిరికి ఈశాన్య దిక్కులో ఉన్న లింగం పేరు ఈశాన్యలింగం అండి. సో ఈ ఈశాన్యలింగాన్ని కనుక పూజిస్తే మిగతా 7 లింగాలకి పూజించిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ యొక్క లింగానికి పూజిస్తే వస్తాయండి. ఇది ఈశాన్యలింగం టెంపుల్ అండి.
మనమైతే గిరికి 8 దిక్కుల్లో ఉన్న 8 లింగాలని దర్శనం చేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో రాజగోపురం దగ్గరికి మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం. అక్కడ దండం పెట్టేసుకుని ఇంక రూమ్కి వెళ్ళిపోతాం. ఈరోజు రెస్ట్ తీసేసుకుని మళ్ళీ మార్నింగ్ లేచి దర్శనం చేసుకుంటాం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెన్స్ ఆఫ్ రఘు. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.